ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము ఊహించని చేదు అనుభవాలండి. సో ఏదో సంభవించబోతుంది, ఏదో జరగబోతుంది, లేకపోతే రకరకాల విపత్తులు మన జీవితంలో జరుగుతాయనే ఒక కలవరము, ఒక కృంగుపాటు, ఒక చెప్పాలి అంటే భీతి, భయము, దిగులు, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి జీవితంలో దినములు గడిచే కొద్దీ ఈ వ్యక్తిని పీడిస్తూ ఉంటాయి. అంటే జీవితంలో నేను గెలవలేను. సో ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని ప్రభు ఈరోజు మన ఎదుట పెట్టాలని ఆశ కలిగి ఉన్నాడండి. ఈ సర్వ సృష్టిని దేవుడు సృష్టించిన తర్వాత, ఈ సృష్టిలోకి దేవుడు నిన్ను తన చేతులతో తయారు చేసి ఈ భూమి మీదకి దేవుడు నిన్ను పుట్టించిన తర్వాత, నువ్వు ఏ జాతి, ఏ కులము, ఏ మతము అయినప్పటికీ కూడా దేవుని శక్తి ఎటువంటిదంటే ప్రియదేవుని బిడ్డలారా, వర్ణనాతీతమైన శక్తి ప్రియదేవుని బిడ్డలారా. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ భూమి మీదంట పుట్టిన ప్రతి వ్యక్తి జీవితంలో అతను జీవించే జీవిత విధానాన్ని బట్టి దేవుని వాక్యం చెప్తుంది, దినములను దేవుడు సిద్ధం చేశాడండి.